గైస్ నేను మీకు ఈరోజు ఒక బ్యూటిఫుల్ జాబ్ ఆపర్చునిటీ కోసం చెప్పడానికి వచ్చాను. దీనికైతే మీకు ఎటువంటి స్కిల్ సెట్ అవసరం లేదు, ఎటువంటి గ్రాడ్యుయేషన్ అవసరం లేదు, అండ్ ఎటువంటి ల్యాప్టాప్ కూడా అవసరం లేదు. మీకు జస్ట్ ఒక స్మార్ట్ ఫోన్ అండ్ వాట్సాప్ ఉంటే చాలు. అండ్ ఇది మీరు ఎవరైనా సరే చేయొచ్చు. మీరు స్టూడెంట్స్ అయినా చేయొచ్చు, వర్కింగ్ ప్రొఫెషనల్స్ అయినా చేయొచ్చు, హౌస్ వైఫ్స్ అయినా చేయొచ్చు, రీసెంట్లీ గ్రాడ్యుయేటెడ్ అయినా చేయొచ్చు, అన్ఎంప్లాయిడ్ అయినా చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. దీనికి ఏజ్ క్రైటీరియా కానీ, క్వాలిఫికేషన్ క్రైటీరియా కానీ, స్కిల్స్ క్రైటీరియా కానీ ఎటువంటి క్రైటీరియాస్ లేవు. అసలు ఈ జాబ్ చేస్తూ ల్యాక్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ రూపీస్లో మీరు ఎవ్రీ మంత్ ఎర్న్ చేయొచ్చు. అసలు ఈ జాబ్ ఏంటి అండ్ ఇది చేస్తూ మనం ఎవ్రీ మంత్ ల్యాక్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ రూపీస్లో ఎలా ఎర్న్ చేయొచ్చు ఈ వీడియోలో చూద్దాం రండి. సో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విటీవీ విన్నీ తెలుగు వ్లాగ్స్. సో ఈ రోజు మనం ఈ వీడియోలోనైతే ఆన్లైన్ స్కామ్స్ కోసం మాట్లాడుకుందాం. అండ్ ఇప్పుడు అనంత్ చెప్పినట్టే ఇప్పుడు ఇలాంటి కన్వర్జేషన్ మీ డే టు డే లైఫ్లోని ఎప్పుడూ వినే ఉంటారు కదా, ఎక్కడో విన్నాను, ఎవరో మనకి చెప్పారు అనిపిస్తుంది కదా. సో ఇవన్నీ కూడా కైండ్ ఆఫ్ ఆన్లైన్ స్కామ్స్ అనమాట. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీస్ అని, 7 digits ఆఫ్ శాలరీ మీరు ఎర్న్ చేయొచ్చు అని, మీకు నచ్చినవన్నీ కొనుక్కోవచ్చు అని, ఇలా చాలానే వింటూ ఉంటాము డే టు డే లైఫ్లోని. సో అసలు ఈ ఆన్లైన్ స్కామ్స్ ఏంటి, అసలు ఆ స్కామ్స్ అసలు ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు, ఎలా మ్యానిపులేట్ చేస్తారు, అసలు ఏది జెన్యూన్, అసలు ఏది ఆన్లైన్ స్కామ్, సో ఇవన్నీ మనం ఇన్ డీటెయిల్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో మనం ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫ్రెండ్స్, మన హ్యూమన్స్ అందరూ బ్రతికేది దేని మీద? హోప్, రైట్? ఈ రోజు బాగోకపోయినా రేపు అనేది ఖచ్చితంగా బాగుంటుంది అనే హోప్తో బ్రతుకుతారు. సో ఈ ఆన్లైన్ స్కామర్స్కి ఈ హోప్ ఉన్న హ్యూమన్సే ఫస్ట్ టార్గెట్ అవుతారు. అండ్ మన హ్యూమన్స్కి ఎమోషన్స్ కూడా ఎక్కువ. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఈ హోప్ని అండ్ ఎమోషన్స్ని క్యాష్ చేసుకుందామని చూస్తారు. సో ఈ ఆన్లైన్ స్కామ్స్కి వేరియస్ కైండ్స్ ఆఫ్ నేమ్స్ ఉన్నాయి. లైక్ MLMs అంటారు, అంటే మల్టీ లెవెల్ మార్కెటింగ్ అంటారు, లేకపోతే పిరమిడ్ స్కీమ్ మార్కెటింగ్ అంటారు, లేకపోతే నెట్వర్క్ మార్కెటింగ్ అంటారు, ఎఫిలియేట్ మార్కెటింగ్ అంటారు, IBCs అంటారు, అంటే ఇండివిజువల్ బిజినెస్ కన్సల్టెంట్స్ అంటారు. నేమ్ ఏదైనా అవని, వీళ్ళు చేసే స్కామ్ ఒకటే. అసలు ఈ స్కామ్స్ ఎలా చేస్తారు అండ్ వీళ్ళు టార్గెట్ ఆడియన్స్ ఎవరో ఇప్పుడు మనం చూద్దాం. సో గైస్, ఈ ఆన్లైన్ స్కామ్స్ కి టార్గెట్ ఆడియన్స్ ఎలా ఉంటారంటే రీసెంట్ గా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన స్టూడెంట్స్ కానీ, లేకపోతే కరెంట్ గా చదువుతున్న స్టూడెంట్స్ కానీ వీళ్ళకి టార్గెట్ ఆడియన్స్ అవుతారు. అది ఎలా అంటే చాలా మంది స్టూడెంట్స్ కి చాలా డ్రీమ్స్ ఉంటాయి. లైక్ మొబైల్స్ కొనుక్కోవాలి అని చెప్పి, కార్స్ కొనుక్కోవాలి అని చెప్పి, ఎక్స్పెన్సివ్ ఐటమ్స్ కొనుక్కోవాలి అని చెప్పి చాలా డ్రీమ్స్ ఉంటాయి. సో వాటినే వీళ్ళు అడ్వాంటేజ్ గా తీసుకొని ఈ ఆన్లైన్ స్కామ్స్ లో ట్రాప్ చేస్తారు అనమాట. అండ్ నెక్స్ట్ వస్తే మ్యారీడ్ విమెన్. సో డ్యూ టు ఫ్యూ రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళకి కెరియర్ గ్యాప్ వచ్చేస్తుంది. సో ఆ తర్వాత వాళ్ళు జాబ్స్ అవి చేయడానికి అవ్వదు అనమాట. బట్ ఈ ఆన్లైన్ స్కామ్స్ ఏం చేస్తారంటే వీళ్ళు మ్యానిపులేట్ చేస్తారు. ఇట్స్ లైక్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ, యూ కెన్ ఎర్న్ ఇన్ ల్యాక్స్ అని చెప్పి వీళ్ళు ఈజీగా స్కామ్ చేసి మనీ ఇన్వెస్ట్ చేసేలా చేస్తారు. అండ్ నెక్స్ట్ వీళ్ళకి వచ్చిన టార్గెట్ ఆడియన్స్ ఎలా ఉంటుందంటే అన్ఎంప్లాయిడ్ స్టూడెంట్స్. లైక్ చాలా మందికి కెరియర్ గ్యాప్ వచ్చేయడం అండ్ ఆల్సో జాబ్ ఆపర్చునిటీస్ లేకపోవడం వల్ల వాళ్ళు జాబ్ చేయకపోవడం, ఇలా జరిగి చాలా మంది అన్ఎంప్లాయిడ్ గా ఉండిపోయారు. సో వాళ్ళ ఇన్సెక్యూరిటీస్ కూడా వీళ్ళు అడ్వాంటేజ్ గా తీసుకొని ఈ ఆన్లైన్ స్కామ్స్ లోకి తీసుకొస్తున్నారు అనమాట. సో గైస్, ఈ ఆన్లైన్ స్కామ్స్ జనరల్గా ఎలా చేస్తారంటే ఇప్పుడు విన్నీ చెప్పిన టార్గెట్ ఆడియన్స్ ఉంటారు చూసారా, వీళ్ళు ఇన్సెక్యూరిటీస్నే వీళ్ళు స్ట్రెంత్గా చేసుకుంటారు. సో జనరల్గా ఈ ఆన్లైన్ స్కామ్స్ ఎలా జరుగుతాయంటే ఈ టార్గెట్ ఆడియన్స్లో వీళ్ళు ఎవరో ఒకరిని పిక్ చేసుకుంటారు ర్యాండమ్గా. లేకపోతే వీళ్ళు ఏం చేస్తారంటే ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా, లైక్ ఏదైతే ఫేస్బుక్, వాట్సాప్ ఆర్ ఇన్స్టాగ్రామ్, ఇటువంటి వాటిల్లో మంచి మంచి స్టోరీస్ పెడతారు. లైక్ ఐ బాట్ ఐఫోన్ అని, లేకపోతే ఐ బాట్ బైక్, లేకపోతే ఐ బాట్ స్కూటీ ఫర్ మై మామ్ అని చెప్పేసి ఇలా చాలా స్టోరీస్ పెడతారు. ఈ స్టోరీస్ చూడగానే ఎవరైతే ఈ టార్గెట్ ఆడియన్స్ ఉన్నారో వీళ్ళందరికీ ఇన్సెక్యూరిటీ స్టార్ట్ అవుతాయి. అండ్ వీళ్ళకి కూడా ఇలా ఎర్న్ చేద్దాం అనిపిస్తుంది. ఎర్న్ చేద్దాం అనిపించగానే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి టెక్స్ట్ చేస్తారు అండ్ వాళ్ళు వీళ్ళ మెసేజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళు టెక్స్ట్ చేస్తారు లేదా కాల్ చేస్తారు. కాల్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా కాల్ చేస్తే వాళ్ళు ఏం చేయాలి అన్నది కాల్లో అయితే చెప్పరు. మీరు ఎంత ఫోర్స్ చేసినా వాళ్ళు కాల్లో మాత్రం అసలు వీళ్ళు బిజినెస్ మోడల్ ఏంటి, అసలు ఏం కంపెనీ, అసలు వీళ్ళు బిజినెస్ మోడల్ ఎలా ఉంటుందని కాల్లో చెప్పరు. మీకు ఫస్ట్ వాట్సాప్లో ఒక వీడియో పంపిస్తాను, ఆ వీడియో చూడండి, వీడియో పంపిస్తాను, వీడియో చూడండి అంటారు. అండ్ దే వోంట్ ఆన్సర్ ఎనీ ఆఫ్ యువర్ క్వశ్చన్స్. వన్స్ వాళ్ళు ఆ వీడియో పంపించిన తర్వాత మీరు ఆ వీడియో చూసాక ఆ వీడియోలో కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. లైక్ ఎలాగా అసలు బిజినెస్ ఏంటి అని చెప్పేసి ఒక వీడియో ఉంటుంది. వీడియో మీరు చూడగానే వాళ్ళే మీకు కాల్ చేస్తారు. కాల్ చేసేసి మీరు వాళ్ళకి క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేస్తారు. అంటే మీకు అప్పటికే డౌట్ వచ్చేసి ఉంటుంది, రైట్? ఇదేమైనా లైక్ మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కామా లేకపోతే ఆన్లైన్ స్కామా అని చెప్పి మీకు ఆల్రెడీ రెడ్ ఫ్లాగ్ వచ్చేసి ఒక డౌట్ వచ్చే ఉంటుంది. డౌట్ రాగానే వాళ్ళు ఏం చేస్తారు అంటే వీళ్ళకి వాళ్ళ డౌట్స్ అన్ని వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఇంకొక నాకన్నా హయ్యర్ లెవెల్ ఎంప్లాయ్ ఒక ఆయన ఉన్నారు, ఆయన అయితే మీకు డౌట్స్ అన్ని ఇంకా క్లియర్గా క్లారిఫై చేస్తారు అని చెప్పేసి ఆయన దగ్గరికి ఈ ఎవరైతే ఈ టార్గెట్ ఆడియన్స్లో పర్సన్ ఉన్నాడో ఆయన తీసుకెళ్ళడం స్టార్ట్ చేస్తారు. వన్స్ తీసుకెళ్ళిన తర్వాత అక్కడ నుంచి వీళ్ళు అసలైన ట్రాప్ స్టార్ట్ అవుతుంది.
ఏం చేస్తారు అంటే జనరల్గా తీసుకెళ్ళిన తర్వాత వీళ్ళు నీట్గా ఒక పై చార్ట్ లాగా గీస్తారు, లేకపోతే ఒక పేపర్కి 4 sides గీస్తారు. 4 sides గీసి ఒకవైపు ఏమో బిజినెస్ అని రాస్తారు, ఇంకోవైపు జాబ్ అని రాస్తారు, ఇంకోవైపు సెల్ఫ్ ఎంప్లాయిడ్ రాస్తారు, ఇంకోవైపు లైక్ హెరిటేజ్ అని రాస్తారు. సో ఇవన్నీ రాసి వాళ్ళు ఏం చెప్తారంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నువ్వు జాబ్ చేస్తే ఇవన్నీ నువ్వు కొనగలవా అంటారు. మీరు ఖచ్చితంగా కొనలేమంటారు. అండ్ మీకు ఏమైనా బిజినెస్ చేయగలవా, బిజినెస్ చేయడానికి క్యాపిటల్ ఉందా అంటారు. డెఫినెట్గా మీరు లేదంటారు. అండ్ నువ్వు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అంటే నువ్వు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేస్తే ఇవన్నీ సంపాదించుకోగలవా అంటారు. అది కూడా మీరు నో అనే చెప్తారు. సో ఇవన్నీ నో చెప్పిన తర్వాత హెరిటేజ్కి వస్తారు. హెరిటేజ్ అంటే మన తాతల దగ్గర నుంచి మనకు వచ్చిన ఆస్తులు అవేమైనా ఉన్నాయా అని అడుగుతారు. మీరు అవి కూడా లేవంటారు. సో ఇవేవి లేవనగానే మీరే వాళ్ళకి ఒక క్వశ్చన్ అడుగుతారు, రైట్? సో అన్న మేము ఏం చేయాలి అని చెప్పేసి వన్స్ మీరు ఆ క్వశ్చన్ అడిగేదాకా వాళ్ళు వెయిట్ చేస్తారు. వన్స్ మీరు ఆ క్వశ్చన్ అడగగానే వాళ్ళ ట్రాప్ స్టార్ట్ అవుతుంది. సో ఈ ట్రాప్ ఎలా ఉంటుందో ఇప్పుడు విన్ని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే చూడండి. సో గైస్ ఇక్కడ ఒక నేమ్ కూడా మెన్షన్ చేస్తూ ఉంటారు, ఎఫిలియేట్ మార్కెటింగ్ అని. యాక్చువల్లీ ఎఫిలియేట్ మార్కెటింగ్ అనేది చాలా బాగుంటుంది, బట్ ఆ ఎఫిలియేట్ మార్కెటింగ్ ని వీరు ఒక స్కామ్ లా యూజ్ చేస్తున్నారు అనమాట. మీరు వినే ఉంటారు ఈ బుక్ స్కామ్ అని చెప్పి. అంటే ఈ బుక్ సెల్ చేస్తారు, సో మీరు సో అండ్ సో అమౌంట్ పే చేయాలి, లైక్ 4,000 5,000 ఇలా పే చేయాలి. సో దట్ మీకు ఒక కోర్స్ వస్తుంది, ఆ కోర్స్ మీరు చదవచ్చు అండ్ మీరు అప్ స్కిల్ అవ్వచ్చు అని చెప్తారు. అట్ ద సేమ్ టైం ఆ కోర్స్ ని మీరు సెల్ చేస్తే మీరు ఎంతైతే అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నారో ఆ అమౌంట్ మీకు రిటర్న్ వచ్చేస్తుందని చెప్తారు. అంటే మీరు ఒక దగ్గర తీసుకుంటారు, సో మీరు ఒక 5 members 10 members 20 members 100 members అది మీ ఇష్టం, ఎంతమందికైనా సేల్ చేయండి. సో దాని దగ్గర నుంచి మీకు ఒక 25% 30% మీకు ఇన్సెంటివ్ లాగా వస్తుందని చెప్తారు, లైక్ కమిషన్ లా వస్తుందని చెప్తారనమాట. సో వాళ్ళు ఎవరికైతే మీరు సెల్ చేస్తున్నారో వాళ్ళు ఇంకా వేరే వాళ్ళకి సెల్ చేస్తే 10% కమిషన్, 15% కమిషన్, ఇలా ఒక చైన్ లో ఫామ్ అయిపోతుంది అనమాట. బట్ ఇదంతా ఒక ప్రొడక్ట్ ని సెల్ చేస్తున్న అసలు వర్త్ ప్రొడక్టా కాదా, అది ఒక ఈ బుక్ అది వర్తా కాదా, అది మనకి ఆ ఈ బుక్ అనేది ఒక యూట్యూబ్ పోర్టల్లో కూడా మనకి దొరికేస్తుంది. ఒక అన్వర్తి ప్రొడక్ట్ ని నువ్వు వేరే వాళ్ళకి వెళ్ళి సెల్ చేసావు, ఒకవేళ నువ్వు కొనేసావు, ఆల్రెడీ నువ్వు విక్టిమ్ అయిపోయావు, మళ్ళీ వెళ్ళి వేరే వాళ్ళకి లైక్ సెల్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఎందుకు కొంటారు నీ దగ్గర ప్రొడక్ట్? నీకు ఎలా నువ్వు పెట్టిన మనీ రిటర్న్ వస్తుంది? కొనొచ్చు కొనకపోవచ్చు, అలా ఒక చైన్ ఫామ్ అయిపోయి చాలా మంది మనీ ఇన్వెస్ట్ చేసేసి అది సెల్ చేయలేక మనీ అన్నది లాస్ అయిపోతున్నారు. ఇదంతా ఒక స్కామ్ అన్నమాట. సో ఈ స్కామ్ చాలా మంది వినే ఉంటారు, చూసే ఉంటారు కూడా. సో గైస్ ఇందులోనే ఇంకో స్కామ్ ఉంటుంది. ఎలాగంటే ఇప్పుడు మీకు ఈ బుక్స్ అన్నది ఒక స్కామ్. ఎలాగో వీళ్ళు ఏమంటారంటే వేరియస్ ప్రోడక్ట్స్ మార్కెట్లోకి తెస్తారు. అంటే వెయిట్ లాస్ ప్రోడక్ట్స్ అంటారు, లేకపోతే మనం డైలీ యూస్ చేసే ప్రోడక్ట్స్ అంటారు, లైక్ సోప్, షాంపూస్, ఓరల్ కేర్ అంటారు. సో ఇలా వేరియస్ ప్రోడక్ట్స్ పట్టుకుని వస్తారు. వీళ్ళు చెప్పేది ఏంటంటే మీరు ఈ ప్రోడక్ట్స్ అన్ని ఒక 2,000 3,000 5,000 10,000 ఇచ్చి మా దగ్గర కొనండి, కొన్న తర్వాత ఈ ప్రోడక్ట్స్ ని మీరు వేరే వాళ్ళకి అంతే ప్రైస్ ఇచ్చి సెల్ చేయండి, సెల్ చేస్తే మీకు ఇంత కమిషన్ వస్తుంది అంటారు. సో జనరల్ గా ఇది ఒకప్పుడు ఎలా ఉండేది అంటే ఈ ప్రోడక్ట్స్ ఏమి ఉండేవి కాదు, జస్ట్ మనీ. అంటే నేను ఒక 2,000 ఒక దగ్గర ఇన్వెస్ట్ చేశాను ఒక కంపెనీలో, నేను ఇంకొకరికి ఇంకో 2,000 ఇన్వెస్ట్ చేస్తే నాకు కమిషన్ వస్తుంది. సో ముందు ఈ ప్రోడక్ట్స్ పిరమిడ్ స్కీమ్ ఎగ్జాక్ట్లీ. సో ఈ పిరమిడ్ స్కీమ్ లో ఏంటంటే ప్రోడక్ట్స్ ఏమి ఉండవు, మనం డైరెక్ట్ గా మనీ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం కంపెనీస్ లో, అండ్ ఆ కంపెనీ మనకి కమిషన్ బేస్డ్ ఇస్తుంది అనమాట. అంటే నేను ఇందాక చెప్పినట్టే నేను 2,000 ఇన్వెస్ట్ చేసి నేను ఇంకో 2,000 ఇన్వెస్ట్ చేస్తే నాకు అందులో కమిషన్ వస్తుంది. సో ఇదేంటంటే మొత్తం అందరూ ఇన్వెస్ట్ చేసిన తర్వాత కంపెనీ జెండా ఎత్తేస్తుంది అనమాట. సో ఈ ఆన్లైన్ స్కామ్స్ బాగా జరుగుతున్నాయని చెప్పేసి మన గవర్నమెంట్ దీన్ని ఎప్పుడో బ్యాన్ చేసింది. సో వీళ్ళు ఈ మనీ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ ని బ్యాన్ చేశారని చెప్పేసి ఇప్పుడు ఈ ప్రొడక్ట్స్ తీసుకొచ్చారు. సో ఈ ప్రొడక్ట్స్ కూడా ఎలా ఉంటాయంటే చాలా అంటే దీనికంటూ ఒక వాల్యూ ఉండదు, అండ్ ఈ ప్రొడక్ట్స్ ఒక బ్రాండ్ ఉండదు, ఒక వాల్యూ ఉండదు, అండ్ వాళ్ళు పెట్టే ప్రైస్ కి ఆ ప్రొడక్ట్ వర్త్ కూడా అవ్వదు. ఇప్పుడు ఫర్ సపోజ్ సేమ్ ప్రొడక్ట్ అది రీసెర్చ్ కూడా కంప్లీట్ అవ్వదని చెప్పి, అంటే అది మనం సేఫ్ కాదు యూజ్ చేయడానికి కూడా. ఎగ్జాక్ట్లీ. సో వాటికి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అవ్వదు. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ప్రోడక్ట్ మీరు ఒక సూపర్ మార్కెట్ లో ర్యాక్ లో పెడితే అది ఎవరు పిక్ కూడా చేయరు, ఎందుకంటే దానికి ఒక బ్రాండ్ వాల్యూ ఉండదు. సో అటువంటి ప్రొడక్ట్స్ అండ్ వీళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ చాలా తక్కువ అవుతుంది. వీళ్ళు ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక టూత్ పేస్ట్ వీళ్ళ కంపెనీలో 230 రూపీస్ ఉందంటే అది వాళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి మినిమం 15 to 20 రూపీస్ కూడా అవ్వదు. సో మీరు ఇక్కడ అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ఎంత మార్జిన్స్ చేసి అమ్ముతున్నారో. సో వీళ్ళు ఏం
ఏంటంటే ఇంత మార్జిన్ తీసుకుంటారు అండ్ ఆ ప్రొడక్ట్స్ వర్త్ కాదు. సో వర్త్ కాని ప్రొడక్ట్స్కి మీరు అంతేసి ప్రైస్ పెట్టేసి మీరు అంతేసి డబ్బులు కట్టేసి జాయిన్ అవుతారు. అండ్ వాళ్ళు సింపుల్గా చెప్పేది ఏంటో తెలుసా, మీ సర్కిల్లో ఒక 200 మెంబర్స్ ఉంటారు కదా, 200 మెంబర్స్లో నువ్వు జస్ట్ 2 మెంబర్స్ని జాయిన్ చేస్తే చాలు, ఆ 2 మెంబర్స్ ఇంకో 2 మెంబర్స్ని జాయిన్ చేస్తారు. అలా వాళ్ళు జాయిన్ చేస్తే ఎవరు జాయిన్ చేసినా నీ ద్వారా నీకు కమిషన్ వస్తుందని. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఒక థింగ్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఎక్కడైనా సరే ఏదైనా ప్రోడక్ట్ సక్సెస్ అవ్వాలంటే దానికి కస్టమర్ అన్నవాడు ఉండాలి, రైట్? సో కస్టమర్ ఉన్నవాడు లేకపోతే ఆ ప్రోడక్ట్ అన్నది ఎప్పటికీ సక్సీడ్ అవ్వదు. సో కస్టమర్, ఇక్కడ మీరే కస్టమర్ అవుతారు, మీరే డిస్ట్రిబ్యూటర్ అయిపోతారు. మీరు ఒకసారి ప్రోడక్ట్ కొన్నారు అనుకోండి, మీరు నెక్స్ట్ నుంచి ఏం చేస్తారు, ఇంకెవరైనా సరే ఈ ప్రొడక్ట్స్ కొంటారేమో అని వెతకడం స్టార్ట్ చేస్తారు. సో ఆ ప్రొడక్ట్స్కి వాల్యూ ఉండదు, రైట్? సో ఈ ఆన్లైన్ మార్కెటింగ్ స్కామ్స్ అన్ని ఇలానే జరుగుతాయి. సో మీరు ఎప్పుడైనా సరే ఇటువంటివి మీ లైఫ్లో ఎప్పుడైనా చూస్తే, ఫర్ సపోజ్ లెట్సే ఒక ప్రోడక్ట్ని మీరు 4000 పెట్టి కొంటారా చెప్పండి? నో, రైట్? ఎందుకంటే దానికి అసలు ఒక వాల్యూ ఉండదు. వాల్యూ లేని ప్రొడక్ట్స్. ఇప్పుడు వాళ్ళు ఒక ప్రొడక్ట్ 4000 పెట్టి కొన్నది కూడా ఒక మ్యానిపులేషన్ అనేది చేస్తారు మీకు, అది కూడా ఒక డ్రీమ్ సెల్లింగ్ లా చేస్తారు అనమాట. సో మీరు ఒక 7 డిజిట్స్ ఆఫ్ అమౌంట్ మీరు ఎర్న్ చేసుకోవచ్చు జస్ట్ ఇన్ అ మంత్ అని చెప్తారు. వెంటనే మీకు ఏమనిపిస్తుంది, జస్ట్ ట్రై చేద్దాం, ఈవెన్ అది అన్వర్తి ప్రొడక్ట్ అయినా కూడా మీకు ఏమనిపిస్తుంది, కొనేద్దాం అనిపిస్తుంది. అంతలా మ్యానిపులేట్ చేస్తారు, జస్ట్ హిప్నటైజ్ చేయడం అనమాట. సింపుల్ గా మీరు కొన్నిలా చేస్తారనమాట వాళ్ళు. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇంకో గైస్ ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటో మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మీరు ఒక పర్సన్ ఉన్నారు, మీరు 6 మెంబర్స్ని ఇలాగే ఇన్ఫ్లుయెన్స్ చేశారు. అంటే ఈ మార్కెటింగ్ స్కీమ్లోకి మీరు లాగారు అనుకుందాం 6 మెంబర్స్ని. ఆ 6 మెంబర్స్ ఇంకో 6 మెంబర్స్ని లాగారు అనుకుందాం. సో ఇలా మీరు చైన్ గీస్తే ఫస్ట్ మీరు 6 మెంబర్స్ని జాయిన్ చేస్తే 36 into 6, I mean like 216 అలా సంథింగ్, రైట్? సో ఆ నెక్స్ట్ చైన్ కి దానికి డబుల్ అవుతుంది. సో ఇదే సైకిల్లో మీరు ఎప్పుడైతే 12th లైన్కి వస్తారో, ఇలా మీరు క్యాలిక్యులేట్ చేసుకుని మన ఇండియన్ పాపులేషన్ అంతా కంప్లీట్ అయిపోతుంది. సో మీరు ఎక్కడ అర్థం చేసుకోవచ్చు, ఎవ్రీ కస్టమర్ డిస్ట్రిబ్యూటర్ అయితే మనకి ప్రొడక్ట్స్ కొనేటోళ్ళు ఉండరు. ప్రొడక్ట్స్ కొనేటోళ్ళు ఉండకపోతే మీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? సో ఇదే సింపుల్ లాజిక్. సో అంటే లాస్ట్ సైకిల్స్ లో ఉన్న వాళ్ళు అందరూ కూడా లాస్ అయిపోతున్నట్టు. ఏదో 1-2 సైకిల్స్ లో ఉన్న వాళ్ళు అట్లీస్ట్ కొంచెం ప్రాఫిట్ చేసుకోవచ్చు. బట్ లాస్ట్ సైకిల్స్ లో ఎవరైతే ఉంటున్నారో లైక్ 11th 12th ఇలాంటి సైకిల్స్ లోని వాళ్ళు పెట్టిన మనీ అంతా కూడా లాస్ అయిపోతున్నట్టే. ఎగ్జాక్ట్లీ. సో గైస్ ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఏదైనా కంపెనీ, మేము చాలా కంపెనీస్లో వర్క్ చేసాం, రైట్? సో ఏ కంపెనీ అయినా సరే మీకు ఎప్పుడైనా జెన్యూన్గా జాబ్ ఇచ్చే కంపెనీ, అది ఎప్పుడు మీరు ఎంత ప్రైస్ పే చేయండి అని చెప్పి ఎక్కడా అడగదు. వాళ్ళు చెక్ చేసేది మీకు స్కిల్ సెట్స్ ఉన్నాయా లేదా. మీకు స్కిల్ ఉంటే వాళ్ళు డైరెక్ట్గా తీసుకుంటారు అండ్ వాళ్ళు మీకు శాలరీ పే చేస్తారు. మీరు ఏదైనా మంచి కంపెనీ చూడండి, రెప్యూటెడ్ కంపెనీ చూడండి, ఏదైనా జెన్యూన్ కంపెనీ చూడండి, అవి ఎప్పుడు జనాల దగ్గర ఫస్ట్ డబ్బులు అడగవు. వాళ్ళు ఏం చేస్తారంటే మీకు ఆ కంపెనీకి రిక్వైర్డ్ స్కిల్ సెట్ ఉందా లేదా చూస్తారు. స్కిల్ సెట్ ఉంటే మీకు ఆ జాబ్ ఇచ్చి వాళ్ళే ఎవ్రీ మంత్ పే చేస్తారు. మైండ్ లో పెట్టుకోండి, ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కామ్స్ అనేది చాలా దారుణంగా జరుగుతున్నాయి ఈ రోజుల్లో. అండ్ నాకు తెలిసిన పీపుల్ చాలా మంది మనీ కోల్పోయారు. అండ్ ఆల్సో గైస్ ఇంకో స్కామింగ్ మనం చూస్తూనే ఉంటున్నాం. మనం ఇన్స్టాగ్రామ్ ఎక్కువే వాడతాము. సో ఇన్స్టాగ్రామ్లో చాలా మంది, ఐ నాట్ మెన్షన్ ఎనీ నేమ్స్, ఒక పర్టికులర్ నేమ్ చెప్పను, బట్ మీరు ఒక స్టోరీస్ చూస్తూ ఉంటారు. సో అండ్ సో పర్సన్కి టెక్స్ట్ చేయండి, దే విల్ గైడ్ యూ, యూ విల్ గెట్ అ గుడ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీస్, యూ కెన్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి జస్ట్ డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్ పెడుతున్నారు. అది కూడా వెల్ నోన్ ఫేసెస్, మీకు బాగా రోజు ఇన్స్టాగ్రామ్లో రీల్స్లో వాటిలో చూస్తున్న వాళ్ళే ప్రమోట్ చేస్తున్నారు. సో చాలా మంది ఏంటి ప్రొఫైల్ పెట్టారు అని జస్ట్ ట్యాప్ చేసి ఓపెన్ చేస్తారు. మీరు ఆ ప్రొఫైల్ ఏంటి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అని మీరు ఓపెన్ చేయగానే కనిపించేది ఎక్స్పెన్సివ్ ఐటమ్స్ కనిపిస్తూ ఉంటాయి. మంచి కార్స్, ప్రొడక్ట్స్, ఐటమ్స్ ఇవన్నీ మీకు కనిపిస్తూ ఉంటాయి. మంచి లగ్జరీ బ్యాగ్స్, వాచెస్ వేసుకొని వాళ్ళ ఫొటోస్, డీపీస్ అన్నీ కూడా కొంచెం బాగా లగ్జరీగా కనిపిస్తుంది. సో మీకు వచ్చే ఫస్ట్ థాట్ ఏంటంటే వీళ్ళు ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేస్తే ఇవన్నీ కొనుక్కున్నారేమో అని మీకు ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది. సో ఆటోమేటిక్గా మీకు వాళ్ళకి మెసేజ్ చేసి ప్రాసెస్ ఏంటో తెలుసుకోవాలనిపిస్తుంది. మీరు మెసేజ్ చేయడమే లేట్. వన్స్ మీరు మెసేజ్ చేయగానే వాళ్ళ డేటా అంతా మొత్తం డీటెయిల్స్ అని పంపుతారు. మీరు సో అండ్ సో చేయాలి అండ్ మీరు ఇంత ఇన్వెస్ట్ చేయాలి, ఒక 1000 రూపీస్ ఇన్వెస్ట్ చేయాలి, ఫస్ట్ మీకు 2000 వస్తుంది. అండ్ ఇక్కడ ఏం చేస్తారంటే మీరు 1000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తారు కదా, ఒక వాళ్ళకి ఇలా 1000 వీఆర్ సెండింగ్ అని చెప్పి మీకు 2000 వచ్చేసిందని చూపిస్తారు. బట్ అది మీ అకౌంట్లోకి రాదు. తెలిసే దట్ మీ ప్రొఫైల్లో ఉండిపోతుంది. మీకు ఏదైతే పోర్టల్ ఉంటుందో ఆ పోర్టల్లో ఉండిపోతుంది. తర్వాత మీరు విత్డ్రా చేసుకోవచ్చు మనీ అంటారు. సో ఓకే, మనం 1000 ఇన్వెస్ట్ చేసాం, 2000 వచ్చింది, ఓకే మనం విత్డ్రా చేసుకోవచ్చు ఒక 10 daysలో అనుకుంటాం. బట్ ఆ తర్వాత అది కాస్త 3000 అంటారు, 5000 అంటారు, 10,000 అంటారు, 20 lakhs.
ఇంకా నోవే, అది అలా అమౌంట్ ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. మీకు ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో డౌట్ వస్తుంది, మనీ తీసేసుకుందాము, ఇంకా అదేదో కొంచెం తేడా కొడుతుంది, ఒక 50,000 మనం ఎర్న్ చేస్తాం కదా, జస్ట్ మనం ఒక 10-15,000 లైక్ ఇన్వెస్ట్ చేసి వచ్చింది కదా 50,000, ఇంకా మనీ విత్డ్రా చేసేసుకుందాం అని చెప్పి వాళ్ళు టెక్స్ట్ చేసాను. వాళ్ళు అంటారు లేదు లేదు మీరు విత్డ్రా చేసుకోవడానికి అవ్వదు, అది ఎప్పుడైతే 2 lakhs 5 lakhs కంప్లీట్ అయితే అప్పుడే మీరు విత్డ్రా చేసుకోవడానికి అవుతుంది అని అలా చెప్తారు. అలా ట్రాప్ చేసి మళ్ళీ ఇన్వెస్ట్ చేయమంటారు. మీరు అలా మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారో మీకే తెలియకుండా ఇన్వెస్ట్ చేస్తారు, ఎందుకంటే మీరు విత్డ్రా చేసుకునేటప్పుడు ఎక్కువ మనీ విత్డ్రా చేసుకోవచ్చు అని. సో ఇది కూడా ఒక స్కామ్ అనమాట. మీరు ఎంత మనీ ఇన్వెస్ట్ చేసినా మీకు వెనక్కి రాదు. మీరు ఎక్కడ ఏది చెప్పినా కూడా వాళ్ళు ఏమంటారని మేము ఆల్రెడీ టర్మ్స్ అండ్ కండిషన్స్లో మేము మెన్షన్ చేసాము. మేము వాళ్ళకి చాలా డీటెయిల్గా మెసేజెస్ పంపించాము, వాళ్ళు యాక్సెప్ట్ చేసి ఇవన్నీ మనకి లైక్ ఇన్వెస్ట్ చేశారని చెప్పి జస్ట్ చెప్పేస్తారు. మీరు ఎవరైతే పోస్ట్ చేశారో వాళ్ళకి వెళ్ళి అడిగినా మాకు ఇది సంబంధం లేదు, మేము జస్ట్ పోస్ట్ చేసాము, వాళ్ళు మాకు మనీ పే చేస్తున్నారు సో అండ్ సో చెప్తారు. అండ్ సింపుల్గా ఒక స్టేటస్ పెట్టేస్తారు, మాకు ఇది సంబంధం లేదు, ఇన్వెస్ట్ ఎట్ యువర్ ఓన్ రిస్క్ అని. సో ఇక్కడ ఎవరు లాస్ అవుతున్నారు? సింపుల్ గా మీరే లాస్ అవుతున్నారు. సో ఇది కూడా ఒక ఆన్లైన్ స్కామ్ అనమాట. ఎగ్జాక్ట్లీ. సో గైస్, మీరు ఎప్పుడైనా ఒక ఇన్ఫ్లుయెన్సర్ చెప్పింది వినేటప్పుడు జస్ట్ డూ సమ్ రీసెర్చ్ ఆన్ ఇట్. ఓకే, అంటే ఎవరు చెప్పింది బ్లైండ్ గా నమ్మకండి. ఈవెన్ ఫర్ సపోజ్ లెట్స్ సే ఈవెన్ పెద్ద పెద్ద బ్రాండ్ అంబాసిడర్స్ చెప్పింది కూడా మీరు బ్లైండ్ గా ఏది నమ్మకండి, రీసెర్చ్ చేయండి దానికోసం, అసలు ఆ ప్రోడక్ట్ ఎంత జెన్యూన్. ఎప్పుడైనా రీసెర్చ్ కొన్ని టర్మ్స్ లో చేయాలి గైస్, అది ఎన్ని టర్మ్స్ లో చేయాలి, ఎలా చేయాలి అనేది నేను ఇప్పుడు మీకు క్లారిటీ ఇస్తాను చూడండి. ఒక ప్రోడక్ట్ ఫర్ సపోజ్ లెట్స్ సే ఐఫోన్ ఉంది. సో ఐఫోన్ అన్నది చాలా ఎక్కువ ప్రైస్ ఉంటుంది, రైట్? సో ఐఫోన్ ఎందుకు అంత ప్రైస్ ఉంది? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బికాస్ ఆఫ్ ద ప్రోడక్ట్ అండ్ బిల్డ్ క్వాలిటీ. ఐఫోన్ బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది, కెమెరా బాగుంటుంది, ఫీచర్స్ బాగుంటాయి, ప్రోడక్ట్ బాగుంటుంది, రైట్? సో దానివల్ల దానికి ప్రైస్ అంత పెట్టారు. ఫర్ సపోజ్ లెట్స్ సే నేను ఒక చైనా ఫోన్, మనం చిన్నప్పుడు చూసేవాళ్ళం 2000కి 1500కి 3000కి టచ్ ఫోన్స్ వచ్చేసేవి చైనావి. అవి తీసుకొచ్చి నేను ఐఫోన్ ప్రైస్ పెడితే ఎవరైనా కొంటారా? రైట్? నేను ఇప్పుడు అది తీసుకొచ్చి నేను ఐఫోన్ ప్రైస్ పెట్టేశాను, ఫర్ సపోజ్ ఒక 60,000 పెట్టేశాను. పెట్టేసి మీరు 60,000 పెట్టేసి కొనండి, మీరు ఇంకోళ్ళ చేత కొనిపించండి, కొనిపిస్తే వాళ్ళు కొంటారు కదా, వాళ్ళు కొనేటప్పుడు మీకు కమిషన్ వస్తుంది. అంటే ఇది అంత ఫూలిష్గా ఉంది గైస్, రైట్? ఈ వీళ్ళు చేసే స్కామ్ కూడా అంతే ఫూలిష్గా ఉంటుంది. సో వీళ్ళు టార్గెట్ చేసేది ఏంటంటే, ఇప్పుడు మీకు ఎవరైతే ఈ స్కామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడో వాడు ఆల్రెడీ ట్రాప్లో ఇరుక్కుపోయాడు. సో వాడు ఏమనుకుంటాడంటే, నేను ఇన్వెస్ట్ చేసిన మనీ అయినా సరే నాకు రిటర్న్ వచ్చేస్తే సరిపోద్ది కదా అని చెప్పేసి వాళ్ళు ఇది టార్గెట్ చేసి విచ్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో మీకు ఎప్పుడైనా ఏదైనా ప్రోడక్ట్ కొందామంటే డెఫినెట్గా మీరు ఆ ప్రోడక్ట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అయ్యిందా లేదో చూడండి. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అయ్యి దానికి ఒక స్టాండర్డ్స్ ఉంటాయి, ఏఎస్ఐ స్టాండర్డ్స్ అని చెప్పేసి. మన ప్రోడక్ట్ మార్కెట్లో దించే ముందు చాలా దానికి టెస్టింగ్స్ జరుగుతాయి, ఇవన్నీ జరిగాక మార్కెట్లోకి వదులుతారు, రైట్? సో అటువంటి ప్రోడక్ట్స్కి ఎప్పుడు డిమాండ్ ఉంటుంది, ఇటువంటి ప్రోడక్ట్స్కి ఎప్పుడు డిమాండ్ ఉండదు. అండ్ ఎప్పుడు మీరు కస్టమర్ కనుక డిస్ట్రిబ్యూటర్ అయిపోయారంటే మీకు మొత్తం ప్రపంచం అంతా డిస్ట్రిబ్యూటర్స్ అయిపోతారు, ఇంకా కస్టమర్స్ ఎక్కడి నుంచి వస్తారు. సో అండ్ ఆల్సో బీ కేర్ఫుల్ గైస్, మీకు సెమినార్స్ కి పిలుస్తూ ఉంటారు అండ్ బిజినెస్ సెమినార్స్ అని చెప్పి మీకు నాలెడ్జ్ ఏదో వస్తుందని చెప్పి వెళ్తారు. అక్కడైతే అసలు వెళ్ళినప్పుడు బీ వెరీ కేర్ఫుల్, చాలా మ్యానిపులేట్ చేస్తారు. అది నిజమేనేమో అనిపిస్తుంది బట్ కాదు గైస్. సో బీ వెరీ కేర్ఫుల్. మనీ ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ప్రతి 1 రూపీ కూడా మనం చాలా కష్టపడి ఎర్న్ చేసుకుంటాము. సో ఇన్వెస్ట్ చేసే ముందు ఒకసారి ఆలోచించండి. ఈ స్కామ్స్ అనేవి చాలా ఎక్కువగా జరుగుతున్నాయి, దీనివల్ల వాళ్ళు చాలా క్రోర్స్ ఆఫ్ మనీ ఎర్న్ చేసుకుంటున్నారు ఈ స్కామ్స్ నుంచి. ఎగ్జాక్ట్లీ. అండ్ గైస్, ఇక్కడ స్కామ్స్ ఆల్రెడీ ఎవరైతే ట్రాప్ అయిపోయారో వాళ్ళు అనుకుంటారు నేను ఒక 10 మెంబర్స్ని ఇరికించేసేసి చాలు, నా డబ్బులు నాకు వచ్చేస్తాయని. నీ డబ్బులు మీకు వస్తాయి, రైట్? బట్ మీకన్నా ఎవరైతే హయ్యర్ ఆఫీషియల్స్లో ఉన్నారో వాళ్ళు ల్యాక్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ రూపీస్ మీ నుంచి వచ్చే రిఫరెన్స్ నుంచి ఎర్న్ చేస్తున్నారు. ఓకే, సో మీరు గైస్ ఇక్కడ నేను కానీ విన్నీ కానీ చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఎనీ ప్రోడక్ట్ ఆర్ ఎనీ బిజినెస్ వాట్ యూ స్టార్ట్ ఆర్ దేనిలోనైనా ఇన్వెస్ట్ చేసే ముందు లేకపోతే ఇలాంటి స్కామ్స్లో మీరు దూరే ముందు జస్ట్ డూ సమ్ రీసెర్చ్ ఆన్ ఇట్. ఓకే, లేకపోతే మీరు ఈజీగా ట్రాప్ అయిపోతారు. అండ్ వీళ్ళు మీ ఇన్సెక్యూరిటీస్ మీద, నేను చెప్పాం కదా, మీ ఇన్సెక్యూరిటీస్ డ్రీమ్ బిల్డింగ్ అంటాం మనం. అంటే ఇప్పుడు నాకు ఒక ఇల్లు కొనుక్కోవాలనిపిస్తుంది, ఒక కార్ కొనుక్కోవాలనిపిస్తుంది, బట్ నా బడ్జెట్ ఉంటుంది కదా. సో వాళ్ళు ఏం చెప్తారు సింపుల్ గా, మీరు ఈ జాబ్ చేస్తే అవన్నీ కొనుక్కోవచ్చు, ఇదిగో నేను ఇది కొనుక్కున్నాను, ఈ కార్ కొనుక్కున్నా, గోల్స్ కొనుక్కున్నాను, ఇది సో అండ్ సో చెప్తారు. డెఫినెట్ గా మనం కూడా కొనుక్కోవచ్చు అనిపిస్తుంది. సింపుల్ గా డ్రీమ్ బిల్డ్ చేస్తారు. నువ్వు ఇది చేస్తే నీకు ఇంత మనీ ఎర్న్ చేస్తా అంటే 7 digits ఆఫ్ అమౌంట్ మెయిన్ గా యూజ్ చేసేది ఇదే, 7 digits ఆఫ్ అమౌంట్ 1 month లో మీరు ఎర్న్ చేసుకోవచ్చు అని చెప్తారు. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇప్పుడు మీరు చూసినట్టు అంటే గైస్, వెయిట్ లాస్ జర్నీ కోసం చాలా మంది ట్రై చేస్తున్నారు, రైట్? వీళ్ళ దగ్గర వెయిట్ లాస్ ప్రొడక్ట్స్ కూడా ఉంటాయి, లైక్ వే ప్రోటీన్ అని, లేకపోతే ఇక్కడ ఐసోలేట్ వే
ప్రోటీన్ అని ఇలాంటి ప్రొడక్ట్స్ కూడా వీళ్ళ దగ్గర ఉంటాయి. బట్ వాటికి కూడా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఏం అవ్వదు. ఇప్పుడు ఈ వెయిట్ లాస్ జర్నీ మీద కూడా వీళ్ళు చాలా కైండ్ ఆఫ్ స్కామ్స్ చేస్తున్నారు. సో ఈ స్కామ్స్ అన్ని మీకు వేరియస్ నేమ్స్ తో జరుగుతాయి, వేరియస్ ప్రొడక్ట్స్ తో జరుగుతాయి, లేకపోతే వేరియస్ కోర్సెస్ తో జరుగుతాయి. దీనికి చాలా కంపెనీస్ దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. అండ్ మీరు ఎప్పుడైనా ఒకసారి వీళ్ళు ఎవరైతే మీకు CEO ఉంటారో, ఈ కంపెనీ CEO, ఒకసారి వాళ్ళ ప్రొఫైల్స్ వెళ్ళి చెక్ చేయండి. వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ లో కానీ, లింక్డ్ఇన్ లో కానీ, లేకపోతే ఫేస్బుక్ లో కానీ, లేదా గూగుల్ ఆర్టికల్స్ లో కానీ స్పాన్సర్డ్ అని క్లియర్ గా ఉంటుంది. గూగుల్ ఆర్టికల్స్ లో అయితే కింద వన్స్ అది స్పాన్సర్డ్ అంటే గూగుల్ దానికి సంబంధం కాదు, గూగుల్ అది ఇచ్చింది కాదు. ఎవరైతే ఈ CEO ఉన్నాడో వాడు గూగుల్ కి కొంత డబ్బులు పే చేసి ఆ ఆర్టికల్స్ ప్రింట్ చేయించుకున్నట్టు. ఓకే, అంటే అడ్వర్టైజింగ్ చేయించుకుంటున్నట్టు బై గూగుల్. ఎగ్జాక్ట్లీ. అండ్ సెకండ్ థింగ్, లింక్డ్ఇన్ లో వీళ్ళు ప్రొఫైల్ చెక్ చేయండి. వీళ్ళకేమో ఫాలోవర్స్ వచ్చేసి సమ్వేర్ అరౌండ్ 5,000, 50,000, 60,000 ఉంటారు. బట్ వీళ్ళకి లైక్స్ వచ్చేసి 3 likes, 4 likes, 5 likes అండ్ సింగిల్ డిజిట్ లో లైక్స్ ఉంటాయి. అండ్ వీళ్ళు యూట్యూబ్ లో కూడా చూడండి, వీళ్ళకి సబ్స్క్రైబర్స్ వచ్చేసి ఒక 135K, 140K సబ్స్క్రైబర్స్ ఉంటారు. బట్ వీడియోస్ కి వ్యూస్ వచ్చేసి 21, 22, 23 వ్యూస్ ఉంటారు. అంటే క్లియర్ గా మీకు ఇక్కడ అర్థమవుతుంది కదా, ఇదంతా వీళ్ళు చేసుకుంటున్న ఫేక్ పబ్లిసిటీ. సో ఈ ఫేక్ పబ్లిసిటీలో మీరు ట్రాప్ అయితే అస్సలే కావద్దు. అండ్ మీ మనీ అయితే ఊరికే ఇన్వెస్ట్ చేసుకోవద్దు గైస్. ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ మీరు ఏదైతే 4,000, 5,000 ఏదైతే అందులో ఇన్వెస్ట్ చేస్తారో దాంతో మీ స్కిల్ ఏమైనా డెవలప్ చేసుకోండి. ఓకే, స్కిల్ డెవలప్ చేసుకుంటే అది మీకు డెఫినెట్గా ఫ్యూచర్కి హెల్ప్ అవుతుంది. ఇది మీకు ఫ్యూచర్కి ఎప్పుడూ హెల్ప్ అవ్వదు. అండ్ మీరు మీ టైం చాలా వేస్ట్ చేసుకుంటారు గైస్ ఇందులో. నేను కానీ విన్ని కానీ ఈ వీడియో దేనికి చేసామంటే, ఈ వీడియో చూసిన ఒక పర్సన్ అయినా, అట్లీస్ట్ ఒక పర్సన్ అయినా మారుతారు, ఇందులో ఇన్వెస్ట్ చేయకుండా ఉంటారు. సో ఒక పర్సెంట్ ఇన్వెస్ట్ చేయకపోయినా వాళ్ళ ఫ్యామిలీ అంతా ఇన్వెస్ట్ చేయదు. ఇట్స్ లైక్ ఏ చైన్, రైట్? సో ఆ చైన్ ని నేను బ్రేక్ చేసినట్టు అవుతుంది. ఐ మీన్ లైక్ నేను బ్రేక్ చేసినట్టు అవుతుంది. కాబట్టి ఈ వీడియో అనేది మేము చేస్తున్నాము. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపించుంటుంది అనుకుంటున్నాం. హోప్ వీ హ్యావ్ కవర్డ్ ఆల్ ద పాయింట్స్, రైట్? సో గైస్, మేము ఏమైనా మిస్ అయితే డెఫినెట్ గా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. మేము ఏదైనా టాపిక్ కానీ, ఏదైనా స్కామ్ కానీ మిస్ అయితే, ప్రెసెంట్ జరుగుతున్న స్కామ్స్ మెయిన్లీ మీరు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి మనం దానికోసం వీడియో చేద్దామని మాట్లాడదాం. అండ్ ఆల్సో మీ డే టు డే లైఫ్ లోనే ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. అండ్ మీకేమైనా స్టోరీ ఇలాంటిది మీరు ఆల్రెడీ స్కామ్ కి ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేస్తుంటే అది కూడా స్టోరీని మీరు షేర్ చేసుకోండి. సో దట్ వేరే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. అండ్ మాకు కూడా మీరు ఇన్సైట్ ఇచ్చినట్టు ఉంటుంది. సో దట్ మేము నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాం దానికోసం. సో గైస్, ఇప్పుడు ఇవన్నీ ఆన్లైన్ స్కామ్స్, రైట్? అసలు ఆన్లైన్లో ఈ స్కామ్స్కి ఏవి మీరు ఇన్వాల్వ్ అవ్వకుండా మనీ ఎర్న్ చేసుకునే వేస్ చాలా ఉన్నాయి. ఓకే, అంటే మీరు వేరియస్ కైండ్ ఆఫ్ వేస్లో అప్ టు 60,000 per month మీరు మనీ ఎర్న్ చేసుకోవచ్చు. అంటే జెన్యున్ ప్రాసెస్లో మీరు ఫస్ట్ ఏదైనా మనీ ఇన్వెస్ట్ చేసి మీకు ప్రొడక్ట్స్ ఇచ్చి వేరే వాళ్ళకి అమ్మని చెప్పి అటువంటివి కాదు. మీరు జెన్యున్గా ఏ మనీ కూడా ఇన్వెస్ట్ చేయకుండా అప్ టు 60,000 వరకు ఎవరైనా సరే సంపాదించుకోవచ్చు. దానికి చాలా వేరియస్ వేస్ ఉన్నాయి. ఆ వేరియస్ వేస్ ఏంటి అని చెప్పేసి మేము మా అప్కమింగ్ వీడియోలో చెప్తాము. సో ఆ వీడియో అయితే ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఆ వీడియో అయితే అది కూడా చాలా మందికి హెల్ప్ అవుతుంది. సో మేము ఈ ఫస్ట్ వీడియో ఎందుకు చేసామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ వాంట్ టు స్టాప్ ద విక్టిమ్స్ హూ హావ్ బీన్ ఎఫెక్టెడ్ టు ద స్కామ్స్. అవన్నీ కూడా ఫేక్ అని చెప్దామని చెప్పి మేము ఈ వీడియో తీసామన్నమాట. ఎగ్జాక్ట్లీ. సో గైస్, ఎక్కడ కష్టపడకుండా డబ్బులు అయితే రావు. ఓకే, యూ హ్యావ్ టు డూ యువర్ హార్డ్ వర్క్. అండ్ మీరు ఆ డబ్బులు అక్కడ ఇన్వెస్ట్ చేసేది ఏదో స్కిల్స్ పెంచుకోవడానికి ఇన్వెస్ట్ చేయండి. యూ విల్ డెఫినెట్లీ సీ ఏ చేంజ్ ఇన్ యువర్ సెల్ఫ్, రైట్? సో మీరు స్కామ్స్లో ఇరుక్కోకండి, ఇంకెవరిని స్కామ్స్లోకి ఇరికించకండి. దిస్ మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కామ్స్ ఆర్ వెరీ డేంజరస్ టు అవర్ కంట్రీ. సో గైస్, ఐ హోప్ వీ కవర్డ్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వీడియో. అండ్ ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉందని అనుకుంటున్నాం. మేము ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకున్నాం అనుకుంటున్నాం. అండ్ ఆల్సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళు డే టు డే లైఫ్ లోని ఏదైనా ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏదైనా ఫేస్ చేస్తే డెఫినెట్ గా ఈ వీడియో వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ఆల్సో ప్రెస్ ద bell icon to get the notification as soon as we post a video. And see you in the next video. Until then, take care and bye bye.